సుమారు 8 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర మంగళగిరి నియోజకవర్గంలోను, అంతేకాకుండా తాడికొండ నియోజకవర్గంలో కూడా రాత్రి సుమారు 10, 10:30, 11 వరకు కూడా కొనసాగబోతూ ఉంది. గత సంవత్సరం డిసెంబర్ 28న ఈ రాష్ట్ర ప్రభుత్వం అక్రమమైనటువంటి ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రకటించి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రైతు కంటి మీద కునుకు లేకుండా, రైతు కూలీ నిద్రాహారాలు మానుకొని భయభ్రాంతులకు గురవుతూ కౌలు రైతు ఇక నా బ్రతుకేంటి అన్న చందాన బ్రతుకుతూ ఉన్నారు. నెల రోజులు పూలింగ్కి గడువు ఇచ్చి వాళ్ళు ఆశించిన స్థాయిలో, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పొలం స్వచ్ఛందంగా ఇవ్వడానికి రైతులు ముందుకు రాకపోయేసరికి ఈ రోజున ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది అని అంటే, బయట ప్రపంచానికి ఒక రకంగా చూపిస్తూ ఉంది, లోపల మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే అధికారులను ఉపయోగించి కొన్ని రోజులు రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి భూమి లాక్కునే విధానానికి ప్రయత్నాలు చేశారు. అంతకుముందే మనం ఇప్పుడు నిలబడి ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఉన్న షెడ్లని ఎవరైతే ల్యాండ్ పూలింగ్కి మా పొలాలు ఇవ్వమో, మేము భూమిని నమ్ముకొని కాదు, భూమిని అమ్ముకొని కాదు నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాము అన్న చందాన మరి మేము ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పారో ఆ రైతుల్లోకి సంబంధించినటువంటి పొలాల్లో తాడికొండ నియోజకవర్గంలోనూ మంగళగిరి నియోజకవర్గంలోనూ వాళ్ళకి సంబంధించినటువంటి షెడ్లని, అంతేకాదు వ్యవసాయానికి సంబంధించిన పరికరాలని, మరి ఎరువులను, మందులు అన్నింటినీ కూడా తగలబెట్టడం జరిగింది. ఆ విధంగా ప్రయత్నం చేశారు. అధికారులకి స్టేట్మెంట్లు ఇవ్వటం ద్వారా మరి భయభ్రాంతులకు గురి చేశారు. చివరి అస్త్రంగా పోలీసులను కూడా ఉపయోగించి ఏనాడు పోలీస్ స్టేషన్ అంటూ తెలియనటువంటి రైతుల్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి మరి భయపెట్టి హింసించిన సంఘటనలు కూడా జరిగినాయి. అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం చూసినట్లయితే 9 గ్రామాల్లో ఈ రకమైన దహనకాండ కొనసాగింది. అనేక మంది మీద కేసులు నమోదు చేస్తారు. వీరందరికీ కూడా ఏ రకమైన భరోసాను రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అందే అవకాశం ఉందనుకుంటున్నారు? అదే ప్రక్రియలో ప్రభుత్వం ఈ రోజున అసలు ఒకవైపున కేంద్రంలో సేకరణ చట్టం, అది ఆర్డినెన్స్ తీసుకొచ్చి దాని మీద మరి చర్చకు రాబోతున్న తరుణంలో మరి మేము తప్పు చేశామా అన్న చందాన ఈ రోజున బీజేపీ ప్రభుత్వం ఒక కమిటీని వేసి ఆ నిర్ణయం ఇచ్చిన తర్వాత దాని మీద చర్చ జరిగి దానిలోని లోటుపాట్లను సవరిస్తామని చెప్తా ఒకవైపున ఉంటే, బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా ముఖ్యమంత్రి స్థాయి నాయకుడే మేము సేకరణ చేస్తామని చెప్పి చెప్పడానికి చాలా బాధాకరంగా ఉంది మాకు. అయితే అమల్లో లేనటువంటి దాన్ని, చర్చల స్థానంలో ఉన్న దాన్ని ఇక్కడ ఉపయోగించి మేము లాక్కుంటాము, మేము చేసిందే చట్టం, చెప్పిందే వేదం అన్న చందాన రైతుల్ని చివరి 2 రోజుల్లో భయభ్రాంతులకు గురి చేసేసరికి భయపడినటువంటి రైతులు చాలామంది అమాయకంగా తమ పొలాలని అప్పగించడం జరిగింది. అయితే ఈ 2 రోజుల నుంచి కూడా పొలాలు ఇచ్చిన తర్వాత రైతులు కళ్ళనీళ్లు పెడతా ఉన్నారు. మమ్మల్ని భయపెట్టి మరి మా దగ్గర నుంచి 9.3 తీసుకున్నారు. అయితే మమ్మల్ని ఆదుకునే మనిషే లేడా, మా బాధ వినటానికి ఒక నాయకుడు లేడా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతానికి రావాలని చెప్పేసి, మా బాధలు తెలుసుకోవాలని మొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం పర్యటించినప్పుడు విన్నవించడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి దీన్ని తీసుకెళ్ళినప్పుడు రేపు ఉదయం రాబోతూ ఉన్నారు. దీని గురించి ఆయన దృష్టిలో రైతు కూలీ ఏ విధంగా బాధపడతా ఉన్నాడు, రైతు రాజ్యం ఎలా నాశనం కాబోతా ఉంది, కౌలు రైతు ఏ విధంగా ఆత్మహత్యలకి చేసుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉసిగొలుపుతూ ఉంది, వీటన్నిటిని కూడా మేము డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో మేము మాట్లాడుకోవాలి, మా బాధలు విన్నవించుకోవాలని చెప్పి దాని మీద రాబోతూ ఉన్నారు. మొత్తంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఎన్ని గ్రామాల్లో అయినా పర్యటన ఉంటుంది, ఎక్కడెక్కడ రైతులతోటి అయినా ఏ ప్రాంతాలు సందర్శిస్తారు, ఎక్కడెక్కడ రైతులతో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ముందుగా ఉండవల్లి గ్రామంలో రైతు కూలీలు జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశమయ్యే అవకాశం ఉంది. తర్వాత పెనుమాక గ్రామంలో రైతులు మేము, ఎందుకంటే ఈ గ్రామం నుంచే దహనకాండ ఆ రోజున అల్లరిమూకలు చేసినాయి, ఇక్కడ రైతులు మా బాధలు వినమని చెప్పి అడుగుతూ ఉన్నారు. దీని తర్వాత ఎర్రబాలెం, బేతపూడి ఈ 2 గ్రామాల్లో కూడా కూలీలు మరి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. మరొక సంఘటన కూడా ఇక్కడ ఉంది. ఎవరైతే పశువుల కాపర్లు, గొర్రె కాపర్లు ఉన్నారో వాళ్ళు జాలర్లు
చేపల వృత్తినే మరి ప్రధానంగా పెట్టుకున్నటువంటి వాళ్ళు, అంతేకాదు రైతు మీద ఆధారపడి చేతి వృత్తుల వాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మా బాధలు చెప్పుకోవాలి, అసలు మా గురించి మేమంటూ సమాజంలో ఉన్నామా, మమ్మల్ని మర్చిపోయారు, మేము బ్రతికిలేము అనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధలను చెప్పుకోవడానికి మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 7 గ్రామాల్లో అందరూ కూడా మహిళలతో సహా రైతు కూలీలు, కౌలు రైతులు అందరూ కూడా తమ యొక్క బాధలు వినిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మంగళగిరి తదనంతరం సుమారు 7-8 గ్రామాలు తుళ్ళూరు మండలంలో కూడా తిరగడానికి అవకాశం ఉందండి.